యా, విసిరినదా విసిరినానమ్మ. ఎంత తెగించావు బ్రో. పాపం వెళ్ళిపోయింది ఆ పాప. లేదు బ్రో, 4ంటికి వచ్చిందంట, మెసేజ్ పెట్టింది. నీకు మెసేజ్ పెట్టి అంత రేంజ్కి వెళ్ళావు నువ్వు. అది బ్రో నువ్వంటే. మెసేజ్ అలా ఏం దేంట్లో? లేదు, వాట్సాప్ ఇన్స్టా తీసుకున్నాడు. నార్మల్ గా. వాట్సాప్ ఇన్స్టా తీసుకున్నాడు నిన్న. అట్లాంటి చేయడు. చేసాడు. ఎందుకు బ్రో నువ్వు ఇలా తయారయ్యావు? ఆ మీద అలా జాడని చెప్తున్నావా? నిజాలు చెప్తున్నా, చాడీలేంటి. ఎక్కడిది టామీ? ఇప్పుడు నువ్వు నన్ను కూడా నా వాట్సాప్ ఇన్స్టా అడగలేదు, వాళ్ళకి ఎలా ఇచ్చావు? వాళ్ళని అడిగాడు. అవును మరి చెప్పు, వాట్సాప్ ఇన్స్టా చెప్పురా ప్లీజ్ రా రే చెప్పు. అందరు నోట్ చేసుకుని చెప్పురా బ్రో. బ్రో చెప్పు చెప్పు. 100 000. అంతే. అదే కాల్ ఫిష్ ఎత్తేస్తారండి. ఎత్తేసి ప్రశంస ఇదిగో నా అడ్రస్ అను వచ్చి పిచ్చుకుంటూ కొడతారు వాట్సాప్ లో. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. పోలీస్ వాళ్ళకే అవుతుంది మ్యాక్స్. అదే వాళ్ళ ఎలాగో మామయ్య అని పిలుస్తాం మనం బెజవాడ వాళ్ళందరూ. వాళ్ళ కూతురు ఉంది అనుకో, ఎవడరా నువ్వు పెట్టు, నా నంబర్ చెప్తా, నోట్ చేసుకోండి అందరూ. ఎన్నో లక్షలు పెట్టి పొంచారా దాన్ని. చెప్పురా. నీ నంబర్ గని దగ్గర ఉన్నట్టుంది కదరా, నాకు అవసరం వస్తే నేను తీసుకుంటా గని దగ్గర. అది నా పబ్లిక్ నెంబర్, నా పర్సనల్ నెంబర్ ఎవరి దగ్గర ఉన్నది, ఎవరికి చెప్పలే ఇంతవరకు అట్లా మనం. అది పర్సనల్ అంట, విన్నారా సార్? పర్సనల్ అంటే దేవుడా, ఎవరికి ఎవరు అసలు ఆ నెంబర్కి ఎవరు ఫోన్ కూడా చేయరు, జస్ట్ ఆ నెంబర్ ఉంటుంది అంతే. ఒక కంపెనీ వాడు తప్ప ఎవడో చేయడు దానికి ఫోన్లు. నేను వెళ్ళిపోతానంటే మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు గుడ్ నైట్ అని వాట్సాప్ లో పెట్టి గేమ్ ఆడుకున్నాడు. ఎందుకు అసలు నేను వెళ్ళిపోతే మనోడు చాలు, ఇక చాలు. మనోడిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్నాడు, నీ ఛానల్ ఏమో ఇక రావట్లేదు బ్రో కొడతంటే అన్నాడు. చెప్తున్నా, రాత్రి వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి. ఏ ప్రిన్సీ అంటారు, అమ్మాయి అబ్బాయా? అబ్బాయి అమ్మాయి. హాయ్ హాయ్ కాదు బాయ్ చెప్పు. డాలీ చెప్పాలా, ప్రిన్సీ చెప్పాలా? హాయ్ అన్నారా? పిలు ఇలా తయారయ్యామండి పాపం, పిలిచానా కష్టపడి. నా దాంట్లో ఉంది ప్రిన్సీ, మామూలుగా నేను పిలుస్తాను. లేదా ఆ ప్రిన్సీ వేరు ఈ ప్రిన్సీ వేరా? ఓకే. 2v2 లోకి వెళ్ళింది బ్రో, మింగేసింది పాపం. ప్రిన్సీ ఇలా చేస్తావు అనుకోలే ప్రిన్సీ, మోసం చేసావు. గుండి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతావా? నేనే బాయ్ చెప్పా బ్రో, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది పాపం. పాపాత్ములో నువ్వు ఒక మింగే ప్రసాద్ మింగేరా రే. తయారవేంటి బ్రో? రాక ఏదో మొత్తం అమ్మాయిలు స్క్వాడ్ చేసేద్దాం. 8 మంది అమ్మాయిలు అంటే ద్రబ్బాలు ముగ్గురు అబ్బాయిలు ఉండాలా, మామూలు కొట్టుకోకూడదు. నాకు టామీయే కావాలంటే నాకు సిద్ధునే కావాలంటారు ఒకళ్ళు. మనం వచ్చి వాళ్ళకి రూములు పెట్టి వాళ్ళ వీడియో తీయాలా? అది నాకు టామీయే కావాలి, నాకు సిద్ధునే కావాలి ఒకళ్ళు. అది నేను మధ్యలో చూస్తా ఉంటాం మీ ఇద్దరు. కావాలని ఎవరు నా మీద పడతారు ఎట్రా? డాలీ మాట్లాడలేదండి, కామోష్ అంటుందా? గ్లిచ్ వద్దులే.